నా 21 డే టెంపుల్ సిరీస్ పూర్తయింది. అయినా సరే అప్పటికే దేవాలయాన్ని దర్శించుకోవడం ఒక అలవాటుగా మారింది. ఆ ప్రాసెస్ లోనే శ్రీ చండీ సమేత కాలభైరవ క్షేత్రం నుండి అమావాస్య రోజు జరిగే హోమానికి ఆహ్వానం వచ్చింది. వరంగల్ నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం ఉమ్మాపురం గ్రామంలోని బయ్యన్న గుట్టల్లో ఈ క్షేత్రం కొలువై ఉంది. ఉమ్మాపూర్ గ్రామానికి చేరుకొని ఆ గ్రామస్తులను దారి అడుగుతూ ఆ కొండల్లోకి బయలుదేరాం. ఎందుకంటే కాలభైరవ క్షేత్రం కొలువైన ప్రదేశాన్ని GPS ట్రాక్ చేయలేదు. ఫోన్ లో సిగ్నల్స్ పోయాయి. తర్వాత అర్థమైంది మేము అడుగులు వేస్తూ దట్టమైన అడవిలోకి వచ్చేసామని. మేం దారి తప్పిపోయాం. దాహం వేయడం మొదలైంది. అయినా సరే మొండి నమ్మకంతో భైరవ్ బాబాపై భారం వేసి ముందడుగు వేశాం. దారిలో ఒక ట్రాక్టర్ కనిపించి మా టెన్షన్ తగ్గించింది. అందులో ఉన్న కూల్ వాటర్ క్యాన్స్ మా దాహం తీర్చాయి. దరిదాపుల్లో జనాలు ఉన్నారని అర్థమైంది. కేకలు వేశాం. కొంత దూరం నుండి మాకు సౌండ్స్ ద్వారా రిటర్న్ సిగ్నల్స్ వచ్చాయి. ఆ శబ్దాలని ఫాలో అవుతూ వెళ్తుండగా నీటి కాలువ కనిపించింది. ఆ కాలువ మొదలు వెతుకుతూ కొండ ఎక్కడం ప్రారంభించాం. కొంత దూరం వెళ్ళాక ఆ కాలువ ఒక జలపాతంలా పరిణమించింది. ఆ నీళ్లు పాలలా తీయగా వనమూలికల సారంతో ఎంతో శక్తివంతంగా మినరల్ వాటర్ కన్నా ప్యూర్ గా ఉన్నాయి. కొంత దూరం వెళ్ళగా మాకు జనాలు కనిపించారు. కొన్ని అడుగులు వేయగా భక్తజనం మధ్యలో శ్రీ చండీ సమేత కాలభైరవ స్వామి వారు దర్శనమిచ్చారు.